బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు వెంకటరత్నం. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయదారుల పరిస్థితి? ఎలాగుంది, కొంతవరకు బాగానే ఉంది కానివ్వండి, ఇంకా లాస్లోనే ఉంది. అంటే ఇప్పుడు పంట పండిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. అమ్మిన వెంటనే పండిన పంట పండిన పంట 24 గంటల్లో కాకపోయినా ఇంకా 4 రోజులు లేట్ అయినా ఉంటున్నాయి కానండి. పర్లా ఇప్పుడు మటుకు ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఎరువులు అవి సబ్సిడీ అంతా బాగానే ఇస్తున్నారా? అంతా బాగుంది. ఊరియా మటుకు కొంచెం కొరతగా ఉందండి. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మార్గం మీరు చేస్తే బాగుంటుంది అనేది మా కోరిక కూడాను. ఊరియా మటుకి చాలా టైట్లో ఉంది, ఊరియా అందట్లేదండి. అది ఉంటే బాగుంటుంది అనేది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే విధానం చేస్తే బాగుంటుంది అనేది కోరిక ఉందండి. మొన్న రైతులకు డబ్బులు జమ చేశారు కదా, అన్నదాత సుఖీభావ కింద, మరి జమ అయినాయా? జమ అయినాయండి. అందరూ సన్నకారు రైతులకి ఆయన చేసినవన్నీ కూడా బాగానే జమ అయినాయి. మరి జమ అవ్వట్లేదు అంటున్నారు చాలామంది. జమ అవ్వట్లేదు అని అంటే దాంట్లో ఏదన్నా ఫాల్ట్ ఉంటే సీఎం గారు సచివాలయంకి వెళ్ళి చేసుకోమనే విధానం చెప్పారు కానండి. మరి జమ ఉన్న వాళ్ళు వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది. అది అప్పుడు చూసిన తర్వాత జమ అవ్వకపోతే అప్పుడు మనం మాట్లాడతా కూడా బాగుంటుంది. అది చాలా మటుకు సన్నకారు రైతులకు కూడా బాగానే జమ అనేది ఉందండి. ఎలా ఉంది చంద్రబాబు గారు 13 నెలల పరిపాలన? 13 నెలల పరిపాలన బాగానే ఉంది కానండి, ఇంకా చేయవలసిన పని ఇంకా ఉందండి. ఎందుకనంటే మాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాల కింద విడదీశారండి. అది మాది ఏలూరు జిల్లాలోకి వచ్చింది. ఏలూరు జిల్లాలో ఇంకా సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయండి. పిల్లలు చదువుకునే పిల్లలకి, మా రైతుల పిల్లలకి పరిశ్రమలో ఏలూరు జిల్లాలో ఏమీ రాలేదండి. ఇంతవరకు ఏమీ లేవండి. అవి చేస్తే బాగుంటుందని లోకేష్ గారికి కానీ, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము కోరుకునే విధానం అదండి. ఎందుకంటే చాలామంది రైతువారి పిల్లలు ఎక్కడికో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ జాబులు లేక చాలా ఇబ్బంది పడే విధానం కూడా ఉన్నాయండి. ఎందుకంటే మా ఏలూరు జిల్లాకి ఏదోటి ఐటీఐ ఉండదు, ఏదోటి పరిశ్రమ తీసుకుని వస్తే చాలా బాగుంటుంది అనేది కోరుకుంటున్నామండి. ఏలూరు జిల్లా కూడా కొంచెం వెనకబడే ఉందండి. ఎందుకంటే అప్పలండి ఏరియా ఎక్కువ ఉందండి ఏలూరు జిల్లాలో. ఏలూరు జిల్లాలో 7 ఎంపీ సీట్లు అండి కాన్స్టెన్స్. 7 ఎంపీ సీట్లు ఎక్కువ అప్పలండి ఏరియా ఎక్కువ ఉందండి. దాని గురించి ఏలూరు జిల్లాలో ఇప్పుడు చాలా రాయలసీమ కానీ, కోస్తా తెలంగాణ, ఉత్తరాంధ్ర కానీ పెడుతున్నారు. మేము దానికి కాదనే సమస్య ఏం కాదు కానివ్వండి. మా ఏలూరు జిల్లా కూడా ఒక్క పరిశ్రమ అనేది లేదు. ఎందుకంటే డెల్టా అనే మాట అంటున్నారు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు పిల్లలు కూడాను. సీఎం గారు కొంచెం ఆలోచించి మాకు కూడా ఏలూరు జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి. బాబు, ఇప్పుడు మీలాంటి రైతులకు ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది అంటారు? ఏ విధంగా అంటే ప్రతి దానికి కూడా కొంచెం రైతు చేసేదానికి రేటు ఉండాలండి. ఇప్పుడు మట్టి ప్రస్తుతానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మట్టికి బాగానే ఉందండి. రేట్లు కూడా కొంచెం ఎక్కువ దళారులుగా మార్కెటింగ్కి వెళ్ళినా కొంచెం రైతుకి ఇన్సమ్గా చూపేటట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నామండి. మద్దతు ధర లభిస్తుందా మరి మీకు? ఇప్పుడు ప్రస్తుతానికి మట్టుకైతే మద్దతు ధర లభిస్తుందండి. అది లేదు. కాకపోతే ఏలూరు జిల్లా మట్టుకు ఎక్కువ అప్పలాంటి ఏరియా ఉందండి. అప్పలాంటి ఏరియాలో మాకు పరిశ్రమలు అనేది ఏదీ లేదండి. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు భీమవరం, నరసాపురం జిల్లా చేశారు పశ్చిమ గోదావరి జిల్లా. మాది ఏలూరు జిల్లాని పెట్టిన తర్వాత అప్పలాంటి ఏరియా ఎక్కువ ఉందండి. 7 కాన్ఫరెన్సుల్లో 4 కాన్ఫరెన్స్లో అప్పలాంటి ఏరియా ఉంది. దాని గురించి చదువుకునే పిల్లలు, మా రైతువారీగా పిల్లలు మేము కష్టపడినా ఏ ఒక్క జాబు లేదండి. పరిశ్రమ ఉందనుకో మాకు కూడా దగ్గరలోను. ఇంత మట్టుకి ఏలూరు జిల్లాలో ఏ పరిశ్రమ కూడా నాకంటే కనపడింది లేదండి. దాని గురించి దయచేసి సీఎం గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏదోటి ఏలూరు జిల్లాలో కొంచెం డెవలప్మెంట్ చేసి పరిశ్రమలు తీసుకొస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరి గతంలో ఏలూరులో 2 జూట్ మిల్లులు ఉండేవి కదా? గతంలో 2 జూట్ మిల్లులు ఉండేయండి. ఇప్పుడు ఆ జూట్ మిల్లు శుభ్రంగా తీసేశారు కదండి సార్. తీసేశారు. ఎక్కడో వంగయ్యగూడను ఓ జూట్ మిల్లు పెట్టారు. ఆ జూట్ మిల్లులో లోగడ ఉన్న వాళ్ళు కూడా జాబులు ఉన్న కాడికి లేదు. అది మన కళ్ళకందరికీ కనపడుతుంది. అటువంటి దాని గురించి ఏదోటి ఏలూరు జిల్లాలో పరిశ్రమలు పిల్లల భవిష్యత్తు ఎదరకెళ్ళటానికి రైతువారీ పిల్లలైనా, జాబ్ చేసే వాళ్ళ పిల్లలైనా ఇప్పుడు మా పిల్లలు వెళ్ళాలంటే ఇతర స్టేట్కి వెళ్ళవలసి వస్తుంది. మరి హస్బెండ్ది ఇప్పుడు 26 జిల్లాలు చేశారు. లోగడ 13 జిల్లాలని. ఏలూరు జిల్లాకి ఏది ఇంతవరకు చేయలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 మాసాలైనా 13 మాసాలైనా ఏలూరు జిల్లాలో అప్లాంటి ఏరియా ఎక్కువ ఉందండి. అయినా మా వాళ్ళు మెతగ్గా ఉండి అలా సీఎం గారు కొంచెం దాన్ని ఆలోచించి లోకేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ గారైనా దగ్గరలో పరిశ్రమలు పెడితే బాగుంటుందని నా కోరికండి.
అంటే చంద్రబాబు గారు అదే పని మీద ఉన్నారు కదా, పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే పనిలోనే. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే లైన్లో ఉన్నారో బాగానే ఉంది. ఆ పరిశ్రమలో రాయలసీమకే ఉత్తర తెలంగాణకి వెళ్తున్నారు, వెనకబడిన జిల్లాలే, దాన్ని మేము కాదన్నాం. అలాగే మా డెల్టా జిల్లాలకు కూడా, కృష్ణా జిల్లాలకు కానీ లేకపోతే ఏలూరు జిల్లాలకు కానీ ఏదో ఒకటి పరిశ్రమ అనేది ఇంతవరకు లేదు కదండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ ఏలూరు జిల్లాకి ఏమీ చేయలే. ఇప్పుడు ఈయన మా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? పర్లో ఉన్న కాడికి బాగానే ఉందండి, ఆయన ఉన్న కాడికి బాగానే ఉంది. సీఎం గారు కూడా, లోకేష్ గారు కూడా మాది అప్లాంటి ఏరియా కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా నిధులు ఇవ్వాలండి. ఎందుకంటే రెండోది యాక్సెప్ట్ కదండి. ఇప్పుడు నిధులు ఇవ్వండి ఎమ్మెల్యే గారు ఏం చేయలేరు కదండి. ఇప్పుడు మటుకు ఆయన బాగానే చేసుకుంటున్నారు. ఇక ఇచ్చే నిధులు కూడా సీఎం గారి దృష్టి ఆలోచించి మా దెందులూరు నియోజకవర్గానికి చాలా అప్లాంటి ఏరియా కాబట్టి కొంత నిధులు సీఎం గారు ఎమ్మెల్యే గారికి రిలీజ్ చేస్తే చాలా మేము కూడా సంతోషిస్తామండి. ఎందుకంటే అప్లాంటి ఏరియా ఎక్కువ ఉందండి. ఇప్పుడు నిధులు లేకుండా ఎమ్మెల్యే గారిని మేము బందికాలం చేయలేం కదండి. ఆయన మటుకు ఏం చేయగలుగుతాడు? లోగడ శుభ్రంగా డొలగొట్టి తినేశారు, మేక తిన్నట్టు తినేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు చేయాలంటే ఎంతవరకు చేయగలుగుతాడు? సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కొంచెం ఆలోచించి దెందులూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇస్తే అప్లాంటి ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి బాగుంటుందని నా కోరికండి. గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి? గతంలో ఎలా ఉంది? గతంలో ఏ స్కూల్లో ఉండలేదు, ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు పిల్లలు ఎక్కడికెక్కడ శ్రద్ధ చేసి అందరూ తీసుకెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మటుకు బాగానే ఉందండి. లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉందండి. ఆయన పనితీరు, విద్యాశాఖ మంత్రి కదండి, ఆయన దృష్టి పెట్టారు, చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంత మటుకు బాగానే ఉందండి. 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి? నేను 85 మార్కులు ఇస్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ. నాకు నా అనుభవం ప్రకారం చెప్తున్నా 80. కానీ ఇంకా చేయవలసింది సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి. కానీ కొంచెం మాది అప్లాంటి ఏరియా అండి, మీరు రైతువారిగానే మీరు మాట్లాడుతున్నాను. నేను అప్లాంటి ఏరియా ఎక్కువ ఉందండి. ఏలూరు కాన్ఫరెన్స్లో 7 ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కూడా అప్లాంటి ఏరియా ఎక్కువ ఉందండి. ఆయన కొంచెం నిధులు ఇచ్చి పరిశ్రమలు ఏలూరు జిల్లాకి 2 పరిశ్రమలు తీసుకొస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే బాబు, థ్యాంక్స్. అలాంటప్పుడు ఇప్పుడు ఈయన చెయ్యాలంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారంటే ఇస్తారు. ఫ్యాక్టరీలు రావాలి కదా, కంపెనీలు రావాలి కదా, వాళ్ళు నమ్మాలి కదా, వచ్చే కంపెనీల వాళ్ళు కూడా నమ్మి రావాలి కదరికి. ఎవరండి మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన అయితే చూడక్కర్లేదు. హలో అన్న అంటే అదుకుంటాక ముందు వచ్చేస్తాడు. జనానికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ అండగానే ప్రతిదానికి నేను ఉన్నానంటూ ముందు నిలబడతాడు. ఆయన వల్ల అయితే మాకు ఇబ్బంది లేదు. అడిగినోడికి లేదనకుండా ఆయన వల్ల అయిందల్లా చేసి పెడతారు. అదే రకంగా ఆయన మాకు ఎలా చేసి పెడతాడో ఆయనకు కూడా అలా పైనుంచి నిధులు కట్టిస్తే ఇంకా బాగా చేస్తారనేది మా ఊహ. ఆయన వాళ్ళకి అయితే వర్కర్గా అయితే నెంబర్ 1. ఆయన చేసినట్టు ఏ ఎమ్మెల్యే గారు చేయలేడు. పనుల పరంగా కానీ ఏ విషయంకైనా నేనున్నానని అనేది ముందుంటాడు. కానీ ఏంటంటే జనాలు అపోహలు ఏంటంటే ఆయన అలా చేసేస్తాడు, కొట్టేస్తాడు, తిట్టేస్తాడు అనేది ఇవన్నీ అపోహలే. ఎవరిని ఏమండో ఆయన చేసే పని నెంబర్ 1గా ఉంటుంది. ప్రతి ఒక్కడికి లేదనకుండా అన్ని పనులు చేసి పెడతాడు. నాదా నీదా పార్టీ ఫీలింగ్ అనేది ఉన్నది ఆయనకి. కానీ ఏంటంటే కావాలని ఆయన మీద చెడు మోకలో దుష్ప్రచారం చేస్తుంటారు అంతే. అటువంటిది ఏమి ఉండదు. ఆయన చేస్తానని అన్నీ నీదా నాదనేది చూడడం, అందరికీ శుభ్రంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. గత 5 సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు గోతులు మహాలోతు గోతులు. మాకు ఈ రోడ్డే ఇంత లోతు ఉండే గోతులు. మా ఎమ్మెల్యే గారు వచ్చాక నేను ప్రస్తుతం గోతులు పుడిచారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెలను పై నెలలో తార్ రోడ్డు పోతారు. దీని వల్ల శాంక్షన్ అయింది. మా ఎమ్మెల్యే గారు వస్తుండగానే ముందు గోతులు పుడిచేశారు, ప్యాచ్ వర్క్ చేయించారు, రోడ్డు పోతున్నారు. అక్కడ గ్రాండ్లో పెట్టారు. గ్రాండ్ రాగానే ఈ నెలలో కానీ వచ్చే నెల కానీ ఈ రోడ్డు చేస్తారు వస్తుండగానే ఎమ్మెల్యే గారు. అది మా ఎమ్మెల్యే గారిని అయితే చూడక్కర్ల పనితీరు నెంబర్ 1. సార్ నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? పనితీరు బాగానే ఉంది. ఆయన చిన్నవాడైనా సరే ఆయనకు చదువు తగ్గట్టు అనుభవం ఉంది. అనుభవం తగ్గట్టు జాగ్రత్త నేర్చుకుంటూ అన్ని ఒకటి నేర్చుకుంటూ ఆయన బట్టి ఆయన ఇంప్రూవ్మెంట్ అవుతా జనాలకు కూడా ఇది బాగా చేస్తున్నాడు. ఆయన అయితే 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి? నేనైతే 90 మార్కులు ఇస్తాను.